హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శివ బ్లాగ్స్. నేను మీ శివకుమార్. ఈ జనవరి 2026లో ఫ్యామిలీతో కలిసి ఒక చిన్న ట్రిప్ వేసాను. 4 days 3 nights మహారాష్ట్ర ట్రిప్. ఈ ట్రిప్లో తుల్జాభవాని అమ్మవారి దర్శనం, ఎల్లోరా కేవ్స్, 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, షిరిడి సాయినాథుని దర్శనం చేసుకున్నాము. నాసిక్లో త్రయంబకేశ్వర్, సో మళ్ళీ దాని తర్వాత శనిసింగారం వెళ్ళి శనీశ్వరుని దర్శనం చేసుకున్నాము. ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్ని నేను ఒక 4 partsలో తీస్తాను. సో Day 1, Day 2, Day 3, Day 4 అని. సో ఈరోజు నేను అప్లోడ్ చేసే వీడియో Day 1 తుల్జాభవాని అమ్మవారి టెంపుల్. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం అరౌండ్ 1:30 అలా మా ఇంటి దగ్గర నుంచి జర్నీ అయితే స్టార్ట్ చేసాం. సో మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి తుల్జాభవాని, తుల్జాపూర్. సో ఈ టెంపుల్ డెస్టినేషన్ హైదరాబాద్ నుంచి తుల్జాభవాని అరౌండ్ 320 kilometers దూరంలో ఉంది. ఇక్కడ మీకు వైట్ కలర్ షెడ్ లా కనబడుతుంది కదా, అది తుల్జాపూర్ బస్ స్టాండ్. మేము మా వెహికల్ని హోటల్ దగ్గర పార్క్ చేసి తుల్జాపూర్ బస్ స్టాండ్కి వచ్చాము. మేము వచ్చేటప్పటికి అరౌండ్ 6:30 అవుతుంది. సో ఇక్కడ నుంచి మేము ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఒక పర్సన్ 10 rupees తీసుకున్నాడు. బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపుల్ 900 meters దూరంలో ఉంది. సో ఆటో మాట్లాడుకొని మేము ఆటోలో జర్నీ చేసాము. వెహికల్లో కూడా రావచ్చు, బట్ పార్కింగ్ ఆల్మోస్ట్ ఒక 500 meters దూరంలో పార్కింగ్ ఉంటుంది, మళ్ళీ నడుచుకుంటూ రావాలి. సో ఎందుకని చేయలేదు. ఆటోస్ అయితే ఈ గేట్ దగ్గర స్టాప్ చేశారు. ఈ గేట్ దగ్గరికే లాస్ట్. దీని లోపల నుంచి మనకి టెంపుల్ వే ఉంటుంది. ఇక్కడికే కాదు, మళ్ళీ మీరు రిటర్న్ మీ హోటల్స్కి వెళ్ళాలన్నా సరే ఈ గేట్ దగ్గరికి వచ్చి మీరు మళ్ళీ ఆటోస్ ఎక్కాల్సి ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో కంప్లీట్ స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది. టెంపుల్కి వెళ్ళే ముందు నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకున్న తర్వాత తీరిగ్గా మీరు వచ్చి షాపింగ్ చేసుకోండి. మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు ఆ లైటింగ్స్తో, అదే తుల్జాభవాని అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రీ. సో ఇక్కడ మీకు చాలామంది స్లిప్పర్స్ పెట్టుకోవడానికి అడుగుతుంటారు, బట్ మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్లోనే లోపలికి వెళ్తే, ఈ లెఫ్ట్ సైడ్లో లోపలికి వెళ్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీకు ఫ్రీ చెప్పుల స్టాండ్ ఉంటుంది. మీరు అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ చెప్పులు ఇప్పిన తర్వాత నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవండి. కింద అన్ని పాత రాళ్ళు ఉంటాయి కాబట్టి స్లిప్ అవుతుంటుంది. మెయిన్ ఎంట్రీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో వీళ్ళందరూ ఏదైతే కింద స్ట్రైట్గా వెళ్తున్నారో అది మెయిన్ టెంపుల్కి ఎంట్రీ. అండ్ ఈ టెంపుల్కి అది ఎంట్రీ కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్ అయితే పైకి ఉంది కదా, ఇది డౌన్ స్టెప్స్ ఉన్నాయి. అండ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే పైకి ఉందో ఇది గుండం అంటారు దీన్ని. ఈ గుండం ఎంట్రీ ఇది. సో ఫస్ట్ వెళ్ళే ముందు గుండంలో స్నానం చేసి కిందకి వెళ్ళేవారు అప్పట్లో. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఇక్కడ నంది నోట్లో నుంచి వాటర్ రావడం అండ్ శివలింగం ఉండడం చాలా అద్భుతంగా ఉంది. సో మేము ఫస్ట్ అక్కడికి వెళ్ళాము. చాలా చిన్న వే ఉంటుంది లోపలికి. సో ఎవరైనా దిగేటప్పుడు మళ్ళీ పైకి ఎక్కడానికి పాసిబుల్ అవ్వదు, ఆరు ఎవరైనా పైకి ఎక్కుతుంటే మనం దిగడానికి కూడా పాసిబుల్ అవ్వదు. ఏదైనా సరే లైన్గా జరగాలి. సో మేము వెళ్ళేటప్పుడు అయితే ఎవరు రాలేదు మాకు అడ్డం, మేము ఫ్రీగానే దిగాం లోపలికి. చూసారు కదా నంది నోట్లో నుంచి వాటర్ రావడం. నేను ఫస్ట్ టైం చూసినప్పుడైతే షాక్ అయ్యాను. చాలామంది ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు, కొంతమంది తీర్థంలా కూడా తీసుకుంటున్నారు. అండ్ అదే ఫాలో అయిపోయింది నా చిన్న కూతురు కూడా. అండ్ నంది నోట్లో నుంచి వాటర్, అండ్ నందికి ఆపోజిట్లోనే శివలింగం. చాలా బాగుంది ఈ ప్లేస్. అండ్ నేను నంది బ్యాక్ సైడ్ కూడా చెక్ చేశాను, అంటే వాటర్ పైప్ ఏమైనా పెట్టారా అని చెప్పేసి, బట్ బ్యాక్ సైడ్ ఏం లేదు. అండ్ పైన గోడ ఉంది. సో ఇది ఎలా వస్తుంది అన్నది తెలియదు. అడగడానికి ట్రై చేస్తాను అక్కడ ఉన్న వాళ్ళకి, బట్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. సో మొక్కుకొని అక్కడ ఉన్న బొట్టు నేను నా కూతురు పెట్టుకొని మళ్ళీ బ్యాక్ టు టెంపుల్. సేమ్ వే మేము ఎలా అయితే వచ్చామో అదే వేలో. చెప్పాను కదా సింగిల్ లైన్ ఉంటుంది. ఒకరు వెళ్ళిన తర్వాతనే మళ్ళీ దిగడానికి ఉంటుంది, అండ్ ఎవరైనా దిగిన తర్వాతనే ఎక్కడానికి ఉంటుంది. సో ఇప్పుడు మేము దిగారు కదా, మేము స్టార్ట్ అవుతున్నాం పైకి ఎక్కడానికి. సో పైకి వచ్చిన తర్వాత సేమ్ రైట్ సైడ్ స్ట్రైట్గా ఏదైతే రూట్ ఉందో అదే రూటు టెంపుల్ వే. సో లోపలికి దర్శనానికి వెళ్దాం రండి. సో ఇది దర్శనం. లోపలికి వెళ్ళిన తర్వాత నేను దర్శనం మెయిన్ ఎంట్రీ దగ్గర నుంచి అయితే వీడియో తీశాను, అండ్ బయటకు వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా వెళ్ళాలన్నది. సో లోపల క్రౌడ్ అయితే నార్మల్గానే ఉంది. మాకు అరౌండ్ 1 hour 1.5 hour టైం పట్టింది దర్శనానికి. అండ్ ఇది ఫస్ట్ క్యాబిన్ అనమాట.
సో ఎక్కువ పబ్లిక్ ఉన్నప్పుడు, ఫెస్టివల్స్ ఉన్నప్పుడు క్యాబిన్స్ ఇంకా ఉన్నాయి. ఆ రూట్ వేరే ఉంటుంది. క్రౌడ్ తక్కువ ఉన్నారు కాబట్టి మాకు లాస్ట్ క్యాబిన్ నుంచే వే స్టార్ట్ అయింది. సో ఈ పైకి వెళ్తున్నాం కదా, ఆ క్యాబిన్స్ అయిపోయిన తర్వాత ఎంట్రీ అనమాట. ఈ పైకి వెళ్ళగానే మనకి డైరెక్ట్ గర్భగుడి లోపలికి ఎంట్రీ ఉంటుంది. సో నెక్స్ట్ మనం గర్భగుడి దగ్గరికి వెళ్ళగానే మనకి ఆటోమేటిక్గా సౌండ్స్ వినబడతాయి. ఇది దాటిన తర్వాత మనకి గర్భగుడి వస్తుంది, అమ్మవారి దర్శనం అవుతుంది. సో మనకు అక్కడ కెమెరా అలౌడ్ లేదు, సో అందుకే నేను తీయలేకపోయాను. అమ్మవారి పాట వినుకుంటూ టెంపుల్ సరౌండింగ్ మొత్తం ఒకసారి చూసిద్దాం. సో నాకు దర్శనం అయిపోయింది. సో మిమ్మల్ని బయటకు తీసుకెళ్తున్నాను. ఒకసారి టెంపుల్ సరౌండింగ్ చూద్దాం రండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అమ్మ దుర్గమ్మ భక్తులను దీవించుమా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. అమ్మా చందనమే పూసిన ఒళ్ళు చూడు, అమ్మా పున్నమి పుట్టిల్లు ఆ కళ్ళు చూడు, అమ్మా ముక్కోటి మెరుపులా మోము చూడు. అమ్మమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ, అమ్మా నిప్పుల్ని తొక్కిన నడక చూడు, అమ్మా రేకుల్ని దాటిన కీర్తి చూడు. 1000 సూర్యులై మెరిసిన శక్తిని చూడు, మనుషుల్లో దేవుడి భక్తుని చూడు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. చూసారు కదా టెంపుల్ సరౌండింగ్. అండ్ మాకైతే అమ్మవారిది నిజరూప దర్శనం అయింది. అండ్ మీకు కూడా ఆ దర్శనాన్ని చూపిస్తాను చూడండి, ఎందుకంటే ఇది లైవ్ జరుగుతుంది. మేము ఏదైతే చూసి వచ్చాము. సో అమ్మవారి దర్శనం చేసుకోండి. అలంకరిస్తున్నారు మేము లోపలికి వెళ్ళినప్పుడు. సో నిజరూప దర్శనం అయితే మాకు అయిపోయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ సేమ్ షాపింగ్ స్టాల్స్, అమ్మవారి చీరలు. అండ్ బ్యాక్ సైడ్ టెంపుల్స్ మీరు చూసారు కదా ఇందాక. ఇక్కడ ఉన్న ఒక చెట్టు, అండ్ ఈ చెట్టుకి ఆపోజిట్లో మనకి సిట్టింగ్ ఫెసిలిటీ ఉంటుంది. సో మనం టెంపుల్ అంతా తిరిగి అండ్ లోపల వెయిట్ చేసి దర్శనం అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఇక్కడైతే బాగా కట్టారు సిట్టింగ్ది. క్రౌడ్ ఎంత ఉన్నా సరే మేనేజబుల్గా ఉంది, ఎందుకంటే స్టేడియంలో కట్టాడు పైదాకా. దీని ఆపోజిట్లో ఏదైతే ఉందో ఇక్కడ అమ్మవారు ఉంటారు. ఇక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని, సో దీనికి ఉన్న ఆపోజిట్ వే ఏదైతే ఉందో అదే మనం వచ్చింది. మనం లోపలికి ఎంట్రీ అయినప్పుడు మనకు ఫస్ట్ వచ్చే అమ్మవారే ఈ అమ్మవారు, ఈ చెట్టు దగ్గర ఉన్న అమ్మవారు. దీనికి లెఫ్ట్ సైడ్ ఈ అమ్మవారు ఏదైతే ఉందో ఈ అమ్మవారికి లెఫ్ట్ సైడ్లో ఎంట్రీ ఉంటుంది, మన మెయిన్ ఎంట్రీకి. సో అక్కడి నుంచి మనము క్యూలోకి వెళ్ళాలి, మెయిన్ ఎంట్రీ. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము బ్యాక్కి వెళ్దాం.
స్టార్టింగ్లో కెమెరా అలౌడ్ లేదమ్మా అనుకొని ఈ సెకండ్ ఎంట్రీ దగ్గర నుంచి నేను తీయలేదు. బట్ లోపలికి వచ్చిన తర్వాత అర్థమైంది కెమెరా అలౌడ్ ఉందని. సో అందుకే తీసాను. నేను చూపించాను కదా పైనుంచి మనం ఎంట్రీ వచ్చినప్పుడు కిందికి ఇవే అదేవి. దాని ఆపోజిట్లో మనకు ఫస్ట్ కనబడేది వినాయకుడి గుడి. సో మనం ఫస్ట్ దర్శనం చేసుకునేది అక్కడ శివలింగం అండ్ నంది అయిపోయిన తర్వాత వినాయకుడి దగ్గరికి వచ్చి వినాయకుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడి నుంచి లోపలికి వెళ్తాము. అండ్ స్టార్టింగ్లో మీకు గుండం చూపెట్టాను కదా, ఆ గుండం కూడా చూద్దాం రండి. ఈ స్టెప్స్ ఎక్కాలి. యాక్చువల్గా ఈ స్టెప్స్ దిగడానికి ఉంది. నేను చెప్పాను కదా స్టార్టింగ్లో, వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ గుండంలో స్నానం చేసుకొని అక్కడి నుంచి టెంపుల్కి వస్తారు కిందికి. సో నేను పైకి ఎక్కి గుండం చూపిస్తాను. వాటర్ అయితే ఎక్కువగా లేవు, బట్ అక్కడ కూడా నాకు పర్మిషన్ లేదు షూట్ చేయడానికి లోపల. బట్ ఎవరు లేరు కాబట్టి నేను తీసుకెళ్ళాను. సో ఇది గుండము. వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇక్కడ స్నానం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్నానం చేసుకొని వచ్చిన వాళ్ళు కిందికి వెళ్తారు. సో ఇదండి టెంపుల్ కంప్లీట్ వ్యూ. అండ్ ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఎగ్జిట్ ఇది. సో మేము ఎగ్జిట్ అయ్యాము, షాపింగ్ చేసుకొని హోటల్కి అయితే రీచ్ అయ్యాము. హోటల్ కోసం మాట్లాడుకుంటే తుల్జాపూర్లో మనకి 1000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు హోటల్స్ అవైలబుల్గా ఉన్నాయి పర్ డేకి. నాకు ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే హోటల్ ఉందో ఈ హోటల్ నాకు అరౌండ్ 2500 రూపీస్ పడ్డది పర్ నైట్. అండ్ నేను ఎంట్రీలోనే తీసుకున్నాను, ఎందుకంటే నాతో సీనియర్ సిటిజన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు స్టెప్స్ ఎక్కడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆలోచించి ఫస్ట్ ఉన్న రూమే తీసుకున్నాను. సో చూసారు కదా తుల్జా భవాని అమ్మవారి టెంపుల్ రూట్ అండ్ దర్శనం. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఎల్లోరా కేవ్స్ అండ్ 12వ జ్యోతిర్లింగమైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ వీడియోని మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ శివకుమార్.